చాలా చాలా బాగుంది స్టోరీ. ఇంటర్వెల్ అంతా చాలా బాగుంది అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే మాకు నచ్చింది. అది మీ సినిమా చూసాకే ట్విస్ట్ తెలుస్తుంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి, చాలా కెమెరా రోల్స్ ఉన్నాయి. సూపర్ హిట్. గెస్ట్ రోల్స్ అన్ని ఎక్స్పెక్టెడ్ అండ్ 100% సూపర్ హిట్. చాలా చాలా బాగుంది. కొంచెం మహాభారతం అన్ని తెలిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సూపర్ హిట్. చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. తమన్నా ఎంట్రీ బాగుంది. అంత బాగుంది. ప్రభాస్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. స్టోరీ ప్రభాస్ అంతా వేరే, మొత్తం వేరే వేరే. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? చేస్తుంది. ఏం నచ్చింది ఎక్కువ మూవీలో? మరి ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. లైక్ ట్విస్ట్ అవి చాలా బాగున్నాయి. కామెడీ టైమింగ్స్ బాగున్నాయి. అన్ని చాలా బాగున్నాయి. లైక్ ఫైటింగ్స్ ఎలా అనిపించాయి మరి? అది కూడా లైక్ ఎక్స్పెక్ట్ చేయం మనం. లైక్ కామెడీ ఉంది, అన్ని ట్విస్ట్ బాగుంటాయి. అనిపించింది. చాలా బాగుంది. హిట్టే. క్యామియోస్ అయితే బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేని క్యామియో ఇంకోటి ఉంది, రాజమౌళి ఉంది, ఇంకా విజయ్ దేవరకొండ బాగుంది. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా సెకండ్ హాఫ్ అయితే దాన్ని హైప్ పెంచుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఇంకా దానికంటే హైలైట్ క్లైమాక్స్ ఇంకా లాస్ట్ లో ఉంటది కదా, అది బాగుంటది. ఇంకా కమల్ హాసన్ పూర్తి లుక్ ఇంకా లాస్ట్ లో రివీల్ చేస్తారు, అప్పటిదాకా రివీల్ చేయరు. ఇంకా చెప్పాలంటే బాగుంది సినిమా అయితే. ఎవరు దియా, ఆమె బాగుంది, ఆమె చాలా బాగుంది. దిశ పట్ అనేది కూడా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్ కి చూపించాల్సిన సినిమా ఇది. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు మహాభారతం కోసం. సింపుల్ గా తీసే అనిపించింది కానీ మహాభారతం మొత్తం చూపించేసారు. బాగా తీసారు. చిన్న క్యారెక్టర్ కానీ బాగా అనిపిస్తుంది. కామెడీకి వస్తే నవ్వుకోవచ్చు. రాజమౌళి గారి దగ్గరనే ఎక్కువ నవ్వుకుంటాం. ఇంకా ఆయన ఇంకా 5 years పట్టుకోదు అంటాడు. బాగా అనిపిస్తుంది. మొత్తం చెప్పాలంటే హిట్. సెకండ్ హాఫ్ హిట్ అనిపిస్తుంది. చాలా బాగుంది అన్న. కల్కి ప్రభాస్ కి మంచి హిట్ దొరికింది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి స్టోరీ చాలా బాగా నచ్చింది. ఇంకా కంటిన్యూ ఉంది. ఏదైతే చెడు జరిగితే దాని మీద మంచి చేయడానికి దేవుడు తప్పక వస్తాడు. దేవుడు వస్తాడు, దేవుడు ఉన్నాడు, అది ఒక కాన్సెప్ట్ పెట్టండి. చాలా బాగుంది. ఎంత తరాలు యుగాలు ఎన్ని మారినా కానీ మన కల్చర్ మారదు. దేవుడు ఉన్నాడు, నమ్మకంతో ముందుకెళ్ళాలని బాగా చూపించాడు. నాగేశ్వర్ చాలా మంచి ప్రయత్నం చేసిండు. హాలీవుడ్ రేంజ్ కంటే మించిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎఫెక్ట్స్ అవన్నీ చాలా హిట్, చాలా హిట్, సూపర్ హిట్. పార్ట్ 2 అయితే పక్కా ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ గారి విలన్ పాత్ర కూడా డిఫరెంట్ గా చూపెట్టిండు. ఏదో విలన్ హీరో కాకుండా డిఫరెంట్ గా మంచిగా చూపెట్టిండు. అన్ని క్యారెక్టర్స్ ని ఒక ఇన్వాల్వ్ చేసిండు. రాజమౌళి గారు కూడా ఉన్నారు. చిన్న సన్నివేశం ఉంది. సలార్ ఒక డిఫరెంట్, కల్కి డిఫరెంట్, చాలా హైలైట్. అది సినిమా స్టోరీ చెప్పడానికి ఉండదు. వచ్చి ప్రేక్షకుడు వచ్చి చూస్తేనే వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. కల్కి సూపర్ హిట్. ప్రభాస్ కి మంచి. రాజమౌళికి అదే చెప్తున్నారు. అన్ని క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేసిండు. రాజమౌళి గారిని, విజయ్ దేవరకొండ గారిని, బ్రహ్మానందంని, ప్రతి ఒక్క వాళ్ళని పాత్రని మంచి పోషించారు. బాగుంది. రాజమౌళి గారు వచ్చినప్పుడు అమ్మో ఈయన పట్టుకుంటే 5 years అవుతుంది రా అంటే, నేను మళ్ళీ వదలను, నేను 10 years పట్టుకుంటా అంటాడు ఒక సీన్ లో. చాలా బాగుంది. కల్కి సూపర్ హిట్. ప్రభాస్ కి ప్రేక్షకుడికి వచ్చి ఇక్కడ చూస్తేనే సినిమా అనేది క్లియర్ గా అర్థమవుతుంది. బయట టాకులు నమ్మొద్దు, వేరే టాక్స్ ఉంటాయి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ.